హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చి టాప్ 10 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. లైక్ ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కిరణాపురం గారు హీరోగా యాక్ట్ చేసిన కేరామ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా తెలుసు కదా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాంబినేషన్ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 చిరంజీవి మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చి రాజ్ తరుణ్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ నుంచి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ట్రైలర్ అయితే ఇంకా రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి అవైలబుల్గా అయితే ఉంటుంది అంటే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే ఆహ్వాలు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రైట్స్ని అయితే టీజర్లోనే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. నవంబర్ 7th నుంచి అయితే కన్ఫామ్గా అయితే చిరంజీవి మూవీ అయితే ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకు నవంబర్ 7th అయితే ఆహ్వాలు అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 భద్రకాళి మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 24th నుంచి అయితే కన్ఫామ్గా అయితే భద్రకాళి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 19th అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో థియేట్రికల్ రన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీలో హీరోగా వచ్చి విజయ్ యాంథోనీ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు వరల్డ్ వైడ్గా అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది. థియేటర్లోకి తెలుగు, హిందీ, తమిళ చాలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మనకు అన్ని లాంగ్వేజ్ కలిపి అయితే మనకు ఈ అక్టోబర్ 24th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ఇడ్లీ కొట్టు మూవీ. సో ధనుష్ గారు ఈ మూవీలో అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ధనుష్ గారే. సో ఈ మూవీ రీసెంట్గానే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఇలాంటి స్టడీస్ అప్పుడు కాకుండా సైలెంట్గా అయితే రిలీజ్ అయ్యి సైలెంట్గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఈ మూవీ పైన ఎటువంటి బజ్ లేకుండా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో రిలీజ్ అయ్యి ఫ్లాప్గా అయితే నిలిచింది, కానీ ఇందులో అయితే మనకి హిట్గానే నిలిచింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని ఇంకా మన తెలుగు ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది థియేటర్కి వెళ్ళి చూడకుండా మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా చాలామందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. ఈ మూవీకి జరిగిన ప్రమోషన్స్ కూడా గట్టిగా అయితే జరగలేదు, అందుకే ఈ మూవీ తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీ రైట్స్ని అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అక్టోబర్ 30th నుంచి అయితే కన్ఫామ్గా అయితే వరల్డ్ వైడ్గా అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 4 డ్యూడ్ మూవీ. సో ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ మనకు మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ దీపావళి ఫెస్టివల్కి రిలీజ్ అయిన మూవీస్లోనే ఈ మూవీ మనకు మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ అయితే మనకు దీపావళి విన్నర్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ ఏకంగా మనకు 40 కోట్లు అయితే దగ్గరగా కంప్లీట్ చేసి మనకు బ్లాక్ బస్టర్ టాక్తో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకు కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ అండ్ కొన్ని చోట్ల పాజిటివ్ టాక్తో అయితే సక్సెస్ఫుల్గా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత మనకి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ పైన 1 month అగ్రిమెంట్ అయితే రాసుకోవడమే జరుగుతుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ డ్యూడ్ మూవీ వచ్చేసి మనకైతే నవంబర్ మంత్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా థియేటర్కల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 5 తెలుసు కదా మూవీ. సో ఈ మూవీని అయితే నేను మొన్న అయితే చూసి రావడమే జరిగింది. సో మూవీ అయితే నాకైతే నచ్చలేదు భయ్యా. సో ఎందుకంటే ఆ స్టోరీ అయితే నాకు అసలు అర్థమైతే కాలేదు. సో వెనకది ముందు వెనకది పెట్టి నాకు కన్ఫ్యూజ్ అయితే అవడంతో ఈ నా మూవీ అయితే నాకైతే అసలు నచ్చలేదు. సో మీరు కనుక ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసారంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకొని మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 17th నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తెలుసు కదా మూవీ. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర డబ్బులు ఉంటే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఒకవేళ మనీ లేకుంటే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. నవంబర్ 17th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. తెలుగు, తమిళ్ చాలా మంది ఆడియన్స్ అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో అప్డేట్ సూన్గా అయితే మనకి మూవీ వస్తుందని సో వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఏదో ఒక రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు, కానీ ఆ డేట్ని అయితే రిలీజ్ అయితే చేయట్లేదు. సో ఈ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈసారి కన్ఫామ్గా రిలీజ్ చేస్తామని వాళ్ళే అంటున్నారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అక్టోబర్ 30th నుంచి అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 మిత్రమండలి మూవీ. సో ఈ దీపావళి రిలీజ్ అయిన మూవీస్లో అయితే ఇదే మూవీ ఫ్లాప్గా
ఒక టాక్‌తో అయితే మనకు థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ వచ్చేసి. సో, ఈ మూవీలో ఫన్ ఉందని వాళ్ళైతే ప్రామిస్ అయితే చేశారు గానీ, ఈ మూవీలో ఎటువంటి ఫన్ అయితే లేదు. సో, అందుకే ఈ మూవీ ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకున్నారని అఫీషియల్‌గా వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేసేశారు. సో, జీ5లో ఈ మూవీ ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు మాక్సిమం నవంబర్ 7 నుంచెల్లి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ మూవీ ఇంకా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ చేసుకోలేదు. చేసుకున్న తర్వాత అఫీషియల్‌గా వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేసేస్తారు. నెంబర్ 8 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో, కాంతారా మూవీకి ఏం జరిగిందనేది ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ. సో, ఈ ఉదయం మనకు థియేటర్స్ ఏకంగా 700 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే మనకు ఈ మూవీ రిలీజ్ అయిన 3-4 డేస్‌కి అనౌన్స్‌మెంట్ అయితే చేసేశారు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే వరల్డ్ వైడ్‌గా అయితే మనకు అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేసేశారు. సో, ఇంత తొందరగా అయితే మనకి ఈ మూవీ అయితే వచ్చేస్తుంది. సో, మనకు అక్టోబర్ 30వ తారీఖున అయితే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఈ అన్ని మూవీస్‌లో అయితే మనకి ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా, కామన్ ఆడియన్స్ అయితే ఈ మూవీ కోసం ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ ఎంతలా హిట్ అయింది కాబట్టి థియేటర్‌కి చూసినా మళ్ళీ ఎప్పుడు చూడాలని చాలామంది ఆడియన్స్‌కి అయితే అనిపిస్తుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ అనేది తీసుకున్నారు. అక్టోబర్ 23 నుంచి అయితే మనకి మూవీ కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా 2 డేసే ఉన్నాయి. సో, ఈ మూవీ రిలీజ్ కావడానికైతే. నెంబర్ 10 కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన కే ర్యాంప్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. సో, ఈ 4 మూవీస్‌లో నాకు ఈ మూవీ కొంచెం పర్వాలేదు అనిపించింది. సో, మిగతా మూవీస్ అన్నీ కూడా నాకైతే ఎందుకో నచ్చలేదు. సో, నాకు నచ్చిన మూవీస్ అన్నవి రివ్యూవర్స్‌కి అయితే నచ్చదు. సో, వాళ్ళకి నచ్చిన మూవీస్ అయితే నాకైతే నచ్చవు. సో, ఇదేంటో నాకైతే అస్సలు అర్థమైతే కాదు. సో, ఈ కే ర్యాంప్ మూవీ ఎలా ఉందంటే పర్లేదు బాగుంది. ఒకసారి చూడొచ్చు. సో, కొన్ని చోట్ల ఫన్ అయితే వర్కౌట్ అయితే అయింది. కానీ క్రింజ్ జోక్స్‌లా అయితే లేవు. ఇంకేం లేవు గానీ మనకు టీజర్‌లో చూపించిన మనకైతే ఆ వర్డ్స్ అనేవి ఇంకా ఈ మూవీలో అయితే కొంచెం ట్రిమ్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగుంది. సో, మూవీని థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు ఎట్లాగో ఈ మూవీ పైన 1 మంత్‌ని అగ్రీమెంట్ అనేది రాసుకుంటారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు నవంబర్ 2nd వీక్ నుంచి అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే హిట్‌గా అయితే అయిందని అంటే వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. ఏకంగా మనకు 9 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి హిట్ అయితే అయింది ఈ మూవీ వచ్చేసి. సో, ఈ మూవీ అయితే మనకు నవంబర్ 1st వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ టాప్ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ ఎటువంటి లైక్స్ అనేవి టార్గెట్ అయితే ఇవ్వలేదు. సో, తొందరగా మీకు నచ్చిన లైక్స్ అనేవి కొట్టేయండి. సో, ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.